దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేటి దిన మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదవగా విన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుండి 13 వచనాలు, 5 నుండి 13 వచనాలు కలిగినటువంటి ఈ భాగాన్ని మనం చదవగా విన్నాం. మత్తయి సువార్తికుడు ఈ భాగాన్ని రాశాడు. ఇదే భాగాన్ని మరొక సువార్తికుడు లూకా సువార్తికుడు రాశాడు. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఇదే భాగం మనకు అక్కడ కనబడుతుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ భాగంలో ఎవరెవరు ఉన్నారు అనే సత్యాలు ముందు మనం చూద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒకటి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. రెండవది ఈ భాగంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి శతాధిపతి. మూడవది ఆయన కూడా చెప్పుకోదగ్గ వ్యక్తే. అతను ఎవరు అనంటే పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగి. ఇతడు చావసిద్ధంగా ఉన్నాడు, మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇక నాలుగవది మనం చెప్పుకోదగ్గ విషయాలు ఏమిటండి? ఒకరు ఎవరనంటే జనసమూహము ఇక్కడ కనబడతారు. ఐదవది మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులు. వాస్తవానికి వారి సందర్భం లేదు, కానీ ఇక్కడ ఉన్నారు వారు కూడా. సరే, ఇవి విషయాలు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అయితే ఏం జరిగింది ఈ భాగంలో అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కపెర్నహూమునకు వచ్చాడు. ఆ పై సందర్భం మీరు చూస్తే ఒక కుష్టి రోగిని బాగు చేసి ఆయన, మీకు తెలుసు కదా, ప్రపంచంలో అనేక మందిని ప్రభావితం చేసినటువంటి మరి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీకు తెలుసు. కొండ మీద ప్రసంగం చేసిన అనంతరం ఆయన మరలా కపెర్నహూమునకు వచ్చాడు. ఈ కపెర్నహూములో ఏం జరిగింది అనంటే, శతాధిపతి అతను తన దాసుడు, ప్రియమైన దాసుడు అని రాయబడింది లూకా సువార్తలో. మీరు చూస్తే 7వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియమైన దాసుడు అతడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వ్యక్తిని బాగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అతడు అడగడం మనం చూస్తాం. నేను ముఖ్యంగా గమనించండి ప్రియులారా, మత్తయి సువార్త మీదనే ప్రసంగం చేయబోతున్నాను. ఇది గమనించాలి మీరు. లూకా సువార్తలో ఇంకొక విధంగా ఉంటుంది, కానీ ముఖ్యంగా చదవబడిన లేఖన భాగంలో నుంచి నేను ఈరోజు మీకు వాక్యం చెప్పబోతున్నాను. ఏం జరిగింది అని అంటే, అక్కడ ఈ శతాధిపతి కొన్ని విషయాలు చేశాడు. ఆ చివరి మీరు చూడండి, 13వ వచనం ఒకసారి చూడండి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను అని రాయబడింది. మరణించేటటువంటి మరణ పడకల్లో ఉన్నటువంటి ఈ పక్షవాయువు కలిగినటువంటి రోగి బాగుపడ్డాడు, స్వస్థత చెందాడు. ఎందుకు, కారణాలు ఏమిటి అనే విషయాలు మనం ఈరోజు ఈ వాక్యంలో నుంచి ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలి. కపెర్నహూము గురించి చెప్పాలి, ఆ స్థలం గురించి. ఎక్కడ ఈ సందర్భం జరిగింది అంటే కపెర్నహూము ఇక్కడ గలిలయ సముద్రమునకు వాయువ్య దిక్కుగా ఉన్నటువంటి ఒక పట్టణం. ఇక్కడ ప్రియులారా మీరు చూస్తే రోమా ప్రభుత్వం వారికి 10 పట్టణాలు ఉంటాయి. ఈ 10 పట్టణాలలో ఒక పట్టణము కపెర్నహూము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో అంటే క్రొత్త నిబంధనలో 4 శతాధిపతులు ఉన్నారు. ఈ శతాధిపతుల గురించి చెప్పకముందు కపెర్నహూము గురించి కొన్ని మాటలు చెప్తాను, దయచేసి గమనించండి.
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నజరేతుకు వచ్చినప్పుడు క్రీస్తు ప్రభుల వారిని వారు తృణీకరించారు. అందుచేత ఆయన నజరేతు నుండి వెళ్ళిపోయి కపెర్నహూముకు వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ ఆయన పట్టణముగా చేసుకొనెను అని ఉంటుందన్నమాట. కపెర్నహూమాన్ని తన పట్టణముగా తన ప్రాంతముగా చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. వినండి, కపెర్నహూముకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమిటంటే ఇక్కడ మీరు చూస్తే సమాజ మందిరంలో దయ్యం పట్టిన ఒక వ్యక్తిని బాగు చేశాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు ఇంటిలో ఉండి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక నలుగురు చేత ఒక వ్యక్తిని, పక్షవాయువు కలిగిన రోగిని తీసుకొచ్చినప్పుడు స్థలం లేదు. అందుకని ఇంటి పైన కప్పులు తీసేసి పెంకులు తీసి అక్కడి నుంచి ఆయన్ని, ఆ రోగిని ఆయన దగ్గరికి దించడం, తర్వాత స్వస్థత చెందడం. ఇది ఎక్కడనంటే కపెర్నహూములో. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు అత్తను కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచాడు. అది ఎక్కడనంటే కపెర్నహూములో. అంతేకాదు ఇక్కడ మరణ పడకలో ఉన్నటువంటి ఒక పక్షవాయువు కలిగినటువంటి రోగిని కూడా స్వస్థపరిచింది కపెర్నహూము. మరి ముఖ్యంగా దీని గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కపెర్నహూమును ఆయన సొంత ప్రాంతముగా చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సరే, ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం. మీకు ఇందాక నేను చెప్పాను కదా, క్రొత్త నిబంధనలో 4 శతాధిపతులు ఉన్నారు. మీరు త్వరగా రాసుకుండే బిడ్డలో రాసుకోండి, వివరంగా చెప్పను కానీ రెఫరెన్సులు చెప్తాను. ఒకటి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనంలో, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. తన దాసుడు మరణకరమైన పక్షవాయువు కలిగిన రోగంతో ఉన్నప్పుడు, చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు బాగుపరచమని వచ్చాడు. ఇక్కడ ఒకటి. రెండవది మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించినప్పుడు రోమ ప్రభుత్వం వారు ఏం చేశారు? ఒక శతాధిపతికి అప్పగించారు. ఈయన ప్రారంభం నుంచి చివరి వరకు యేసయ్య మరి ఆయన దృశ్యాన్ని చూశాడు. సిలువలో పలికిన 7 మాటలు విన్నాడు. తద్వారా ఆయన ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. ఇక మూడవది అపోస్తుల కార్యం గ్రంథంలో 2 కనపడతారు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఎవరైనా కొర్నేలి అనే వ్యక్తి, అతడును అతని ఇంటి వారును యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఎంతో గొప్ప వ్యక్తి అండి ఆయన. ఇక 4వది మీరు చూస్తే ఇదే అపోస్తుల కార్యం గ్రంథంలో 27వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, 43వ వచనంలో చూస్తే అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు, యూలి అనేటటువంటి శతాధిపతి. ఒకరోజు వారు ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ శతాధిపతి మరికొంతమంది సైనికులు ఆ ఖైదీలను తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద తుఫాను వస్తుంది ఆ సముద్రంలో. అప్పుడు మరి ఆ సమయంలో ఖైదీలందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఈ సైనికులు ఏం చేశారంటే ఖైదీలు పారిపోతారేమని చెప్పేసి ఇక చంపడం ప్రారంభిస్తారు. అప్పుడు అంటాడు ఆయన, యూలి అనే శతాధిపతి, వద్దు చంపకూడదని అపోస్తుడైన పౌలుని కాపాడడం మనం చూస్తాం. అయితే వినండి, ఈ 4 శతాధిపతులు ఉన్నారు కానీ మత్తయి సువార్తల్లో రాయబడినటువంటి వారి శతాధిపతుల పేర్లు అయితే లేవు. కానీ అపోస్తుల కార్యం గ్రంథంలో ఉన్నటువంటి 10వ అధ్యాయంలో, ఈ 27వ అధ్యాయంలో ఉన్నటువంటి వారి పేర్లు మాత్రం రాయబడ్డాయి. ఒకటి 10వ అధ్యాయంలో కొర్నేలి అనే పేరు, రెండవది 27వ అధ్యాయంలో యూలి. వీళ్ళ పేర్లు మాత్రం రాయబడ్డాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రకారులు, క్రైస్తవ చరిత్రకారులు ఏం తెలియజేశారంటే, ఇప్పుడు మనం ధ్యానించిపోయేటటువంటి శతాధిపతి ఎవరైతే ఉన్నాడో అతను, అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉన్నటువంటి మరి కొర్నేలి, వీరిద్దరు కూడా 4 భక్తిపరులే. కానీ వీరిద్దరూ ప్రత్యేకంగా మహాభక్తిపరులు అని తెలియజేశారు. ఇక మనం వాక్యంలోనికి వెళ్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఇందాక చూసాం,
ఈ శతాధిపతి ఆయన క్రైస్తవుడు కాదు, గమనించాలి. ఈ శతాధిపతి రోమేయుడు. శతాధిపతి ఇందాకే మీకు చెప్పాను, వారికి 10 పట్టణాలు ఉంటాయి. ఈ 10 పట్టణాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో శతాధిపతిని ఉంచుతారు. కపెర్నహూములో రోమేయులు రోమా ప్రభుత్వం వారు ఇతన్ని అక్కడ నియమించడం మనం చూస్తాం. ఒక అన్యుడండి, ఒక అన్యుడు ఆయన ఏం చేశాడు అనే విషయం మనం చూడబోతూ ఉన్నాం. ఈ భాగం అంతటికి దేవుని సన్నిధిలో నేను అయ్యా ఏ అంశం మీద మాట్లాడాలి తెలియజేయమన్నప్పుడు దేవుడు నా హృదయంలో ఒక అంశాన్ని పెట్టాడు. అదేమిటనంటే సద్గుణుడైన శతాధిపతి. సద్గుణుడైన శతాధిపతి. సత్ అంటే ఏమిటండి? మంచి. గుణుడు అంటే గుణం కలిగిన వాడు, అంటే మంచి గుణము కలిగిన శతాధిపతి. శత అనగా 100, అధిపతి అధికారి అనగా 100 మంది సైనికులకు అధికారి. సద్గుణుడైన శతాధిపతి. ఓకే, క్రీస్తునందు ప్రియులారా, ఇందాక మనం చూసాం మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. అతని దాసుడు స్వస్థత నొందెను. మరణకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క పక్షవాయువు కలిగినటువంటి రోగి. గమనించాలి, ఇంకొక మాట కూడా మీకు నేను చెప్పాలి. పక్షవాయువు కలిగిన రోగం స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అది ప్రారంభంలో కొంతమందికి కుడి చెయ్యి కుడి కాళ్ళు పడిపోతాయి. ఇంకొంతమందికి కొన్ని స్టేజెస్ ఎలాగుంటాయంటే నోరు పడిపోతుంది, మాట రాదు. ఇంకొంతమందికి సగం ఒకవైపు భాగం మాత్రమే పనిచేస్తుంది, ఇంకొక భాగం పనిచేయదు. ఇక చివరి లాస్ట్ స్టేజ్ ఏమిటనంటే శరీరము నోరు ఏది కూడా పనిచేయదు, అన్నీ కూడా చచ్చుబడిపోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం మాత్రం ఉంటుంది కానీ చచ్చినోడితో సమానం అన్నమాట. అంటే లాస్ట్ ఫైనల్ స్టేజ్ అది. ఇక్కడ కూడా అదే స్టేజ్లో ఉన్నాడు, ఫైనల్ స్టేజ్. మీకు నేను వాక్యం చూపిస్తాను, చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధమాయను. ఉందా లేదండి? చావసిద్ధమాయను అంటే ఫైనల్ స్టేజ్, చనిపోయేటటువంటి వ్యక్తి. అయితే వినండి, ఈ వ్యక్తి బాగుపడ్డాడు, స్వస్థత చెందాడు, హాయిగా ప్రశాంతంగా మరి ఆరోగ్యుడయ్యాడు, బ్రతికాడు. ఎందుకు? కారణాలు ఏమిటి? సద్గుణుడైన శతాధిపతిలో ఉన్న సుగుణాలు వలననే ఈ వ్యక్తి బాగుపడ్డాడండి. ఎంత గొప్ప మర్మమో చూడండి. ఈ రోగి ఏం చేయలేదు. అన్యుడైనటువంటి శతాధిపతి ఆయన కొన్ని పనులు చేశాడు. ఏమిటవి? ఒక్కొక్కటి మనం చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటిది, ఎందుకు దేవుడు ఆ రోగిని బాగు చేశాడు? చూడండి దయచేసి 6వ వచనం గమనించండి. 6వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. వేడుకొనడం అంటే ఏమిటండి? అడగడం కాదు, వేడుకోవడం అంటే బ్రతివులాడుకోవడం. అయ్యా 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 అయ్యా, నా దాసుడు చావసిద్ధంగా ఉన్నాడు, ఆయన్ని బ్రతికించయ్యా, అంటే బ్రతివులాడుకోవడం. ఇప్పుడు చెప్పండి, ఏముందంటారు ఆయనలో? ఆయనలో ఏం ఉండబట్టి, ఏ గుణం ఉండబట్టి అలా బ్రతివులాడుకుంటున్నాడు? అమ్మా, ఇక్కడ ఈ భాగంలో నేను దేవుడు నాకు ప్రేరేపణ కలిగించింది ఏమిటంటే ప్రేమ.
ప్రేమ లేకుండా ఇవన్నీ చేయగలడండి చెప్పండి? ప్రేమ లేకుండా బ్రతిమలాడుకోగలడా? ఆయన గురించి కాదు, గమనించండి, ఆ శతాధిపతి గురించి కాదు, తన భార్య గురించి కాదు, తన పిల్లల గురించి కాదు, తన కుటుంబ సభ్యుల గురించి కాదు, కానీ ఒక ప్రియమైన దాసుడు, ఆయన రోగి అయి ఉంటే, చనిపోవడానికి సిద్ధంగా ఉంటే, ఆ వ్యక్తి గురించి బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఈయనలో ఎంతో ప్రేమ దాగి ఉన్నది. ఇది దైవ ప్రేమ. గమనించాలి, మన కోసం మనం బ్రతిమలాడుకోవడం అది మామూలు ప్రేమ. కానీ ఇతరులు బాధపడుతూ ఉన్నప్పుడు ఆ బాధను తీర్చడానికి చేసే ప్రయత్నం ఉంటుందే, అది దైవ ప్రేమ, అది దేవుని ప్రేమ. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ అండి, ఎంత గొప్ప ప్రేమ. దేవుడు ఈ లోకమును ఎంతో, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఒకసారి ఈ మాటలు గమనించండి. ఈనాడు ప్రపంచంలో ప్రేమ కరువైపోయింది. అవునా కాదా? అవునా కాదండి? మీరు చూడండి, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ లేదు, తల్లి కూతుర్ల మధ్య ప్రేమ లేదు. ఇవన్నీ సత్యాలు, నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. స్నేహితుల మధ్య కూడా ప్రేమ లేదు, కరువైపోయింది. వదిన మరదల్లో, తోడి కోడళ్ళు, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు. అంతెందుకు, పాస్టర్ గారికి సంఘస్థులకు కూడా ప్రేమలు కొదువైపోయాయి. ప్రేమ లేదు, ప్రేమ లేదు. ఎందుకు లేదు ప్రేమ? ఎందుకు లేదు ప్రేమ అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పాడు ఒక మాట. మీరు చూడండి దయచేసి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ. ఈనాడు క్రమమైన జీవితం లేదు. చాలామంది జీవితాలు అక్రమముగా ఉన్నాయి, క్రమమైన జీవితం లేదు. అందుచేత అనేకుల ప్రేమ ఈనాడు చల్లారిపోయింది. మీకు ఒక మాట చెప్పిన ఉన్న సత్యము, 20 సంవత్సరాల క్రితము మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఎంత ఆప్యాయంగా, బా ఎంత కాలానికి వచ్చావు, కౌగులించుకొని మీరు ఉండండి, వాళ్ళు వెళ్ళిపోతానంటే, లేదు లేదు ఇప్పుడే వెళ్ళిపోతావు, అంత తొందర ఏమిటి, ఉండు, ఒకరోజు ఉంటారా, రేపు కూడా ఉండాల్సిందే మీరు ఉంటారు. ఇంకొక రోజు కూడా లేదు, ఇంకొక రోజు ఉండొచ్చు కదా, ఇంకొక రోజు ఉండి వెళ్ళొచ్చు కదా. మరి అంటే 20 సంవత్సరాల క్రితం ఉండేది ఈ ప్రేమలో. ఇప్పుడు ఎవరైనా వస్తే బంధువుల ఇంటికి చూస్తారు కొద్దిసేపు, పొరపాటున వాళ్ళు ఏదో ప్రేమ ఉండి, లేకపోతే అక్కడ పనులు లేక వారు ఇక్కడ ఒకరోజు వాళ్ళు ఉండమనకపోయినా కానీ ఉంటారనుకోండి, వీళ్ళు వస్తారు కొంచెం మట్ట, ఏంది ఇంకా పోవట్లేదు వీళ్ళు, ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు. అంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా వీళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు? లేరండి ఈనాడు. ఉందా? నిజం చెప్పండి మీరు, ఈ ప్రేమ ఉందా? ప్రేమలు ఉన్నాయా? కరువైపోయాయండి. లేదండి ప్రేమ. ప్రేమకు బదులు ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? కక్ష, పగ, చంపేస్తాం నిన్ను. ప్రేమను చూపించండి అంటే యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగువాణ్ణిని. ఎవరు ప్రేమిస్తున్నారండి? ఈ యొక్క అన్యుడు మనకు నేర్పిస్తున్నాడండి. ఒక అన్యుడు మనకు నేర్పిస్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న యేసయ్య ఆ ఆజ్ఞను పాటిస్తున్నాడండి. ఇతను ఎంత ప్రేమికుడు కదా, ఎంత ప్రేమికుడు. ఈనాడు చాలామంది ప్రేమ లేదు, ప్రేమ దోమ, చంపుతున్నారు. ఏమండి ఈనాడు ఎట్ట చంపుతున్నారు అసలు మనుషుల్ని? కత్తులతో చంపేస్తున్నారు, చంపట్లేదా? రీసెంట్గా పల్నాడు జిల్లాలో, బహుశా అది వినుకొండ అనుకుంటా, 2 స్నేహితులేనంట,
ఒక పెద్ద కత్తి తీసుకొని కత్తి తీరా చంపాడండి వ్యక్తిని. ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామో చూడండి. కత్తులతో చంపేస్తున్నారు. వాక్యంలో మనం చూస్తాం. రెండోది, కత్తులతోనే కాదండి ఈనాడు ఇంకెట చంపుతున్నారు మనుషుల్ని. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు ఉందా లేదమ్మా? కత్తిపోటు వంటి మాటలు. కొంతమంది మాట్లాడితే కత్తి దిగినట్టే ఉంటుంది. కొంతమంది మాట్లాడితే కత్తి దిగినట్టే ఉంటుంది. ఎంత నటన జీవితం అండి ఈనాడు, ఎంత నటన జీవితం. ఇద్దరట స్త్రీలు ఉపవాస కూడిక జరుగుతూ ఉంటే వారిద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి పాస్టర్ గారికి ఆయన మరి ఉపవాస ప్రార్థనలు కదా, ఇద్దరిలో ఒక స్త్రీ ఇలా ప్రార్థన చేస్తుంది. ఎంత నటన జీవితం చూడండి, ఎంత కక్షో ఎంత పగో చూడండి. ప్రేమను చూపించాల్సిన బదులు వారిద్దరూ ప్రార్థనకు వచ్చి అందరికన్నా ముందు కూర్చున్నారు వాళ్ళిద్దరూ. ఒక ఆవిడ ఇలా ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను పందినయ్యా, పందిని నీ మాటలు నేను వినడం లేదు, ఇష్టానుసారంగా బురదలో పడిపోతున్నానయ్యా అంటే ఆ పక్కనున్న స్త్రీ ఏమంటుందో తెలుసా? అవునయ్యా అది పందేనయ్యా. ఎంత కక్షండి దేవుని మందిరానికి వచ్చి, అవునయ్యా పందే. ఆమె ఒక్కసారి ప్రార్థన చేశామే, అట్లే నేను పందిన చెప్తా, నీ పానే తర్వాత చెప్తా. ఆమె ప్రార్థన మళ్ళీ పాస్టర్ గారు పాపం ఆయనకి తెలియదుగా ఏం జరిగిందంటే వాళ్ళిద్దరు ఇంటి దగ్గర కొట్టుకొని వచ్చారనమాట. ఇద్దరు ఇంటి దగ్గర కొట్టుకొని విపరీతంగా కొట్టుకొని వచ్చి ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు. పాస్టర్ గారికి తెలియదుగా ఆ విషయం, వీళ్ళు కొట్లాడుకుంది. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు ఏకీభవించండి, తెలియదు ఆయనకి, ఈవేమో అటు మాట్లాడుతుంది. ఆమె మళ్ళీ అటు చూసి మళ్ళీ ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను కుక్కనే ఇష్టానుసారంగా తిరుగుతున్నానయ్యా అంటే అప్పుడు పక్కనున్నామే, అవునయ్యా కుక్కేనయ్యా, ఆమె కుక్కేనయ్యా. ఆమె అట్లేసింది, ఏది నేను కుక్కనా, నాకేం తెలుసమ్మా, నువ్వే కదమ్మా కుక్కవి పంది అంటున్నావు, నేను అంటున్నాను. నీ ఇద్దరు లేచారండి, ఇద్దరు పట ఇద్దరు కొట్టుకొని జుట్లు లాక్కొని ఆ కోపం అంతా ఎక్కడ తీశారు? ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది చెప్పండి? లేరా ఈనాడు చర్చిలో? లేరంటారా? చర్చిలో తనులాడుకునే వాళ్ళు లేరా? ఒకరి మీద ఒకరే నువ్వెంత లేరండి ఈనాడు. ఇంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటండి. చర్చిల్ని సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈనాడు. దేవుడు చూస్తూ ఊరుకోవడం, ఏదో ఒక రోజు వారిని విడిచిపెట్టడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన సంఘాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సంఘం జోలికి రాకూడదు. నీకు ఉండొచ్చు కక్షలు పగలు బయట, అవి కూడా ఉండకూడదు దేవుని బిడ్డలకే. ఎంత కక్ష అండి. కొంతమంది కత్తులతో, ఇంకొంతమంది మాటలతో గుచ్చేస్తున్నారు. కోపం వచ్చేసింది ఆవిడికి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారంటే, ఒక పాస్టర్ గారు దైవ సేవకుడు, నేను అప్పుడే ఏసీటీసీలో ట్రైనింగ్ ముగించుకొని ఒక గొప్ప దైవజనుడు అన్నాడు కాజీపేటలో. ఆయనతో కొంతకాలం 6 మాసాలు లేకపోతే సంవత్సరం తర్ఫీదు పొందాలని నలగాలని ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. మంచి సేవకుడు అండి ఆయన. నన్ను పరిచర్యకు తిప్పుతూ ఇద్దరం ఒకరోజు వస్తూ ఉన్నాం, ఇద్దరం బైక్ మీద వస్తూ ఉంటే అక్కడ సిగ్నల్ రెడ్ లైట్ పడిందనమాట. ఇద్దరం ఆగాం బైక్ మీద. ఆగితే మా ముందు ఒక ఆటో ఉందండి. ఆ ఆటో వెనకాల ఒక మాట రాసింది, ఒరేయ్ నిన్ను కత్తితో కాదురా నా కంటి చూపుతో చంపుతా రాసి ఉందన్నమాట అక్కడ. పాస్టర్ గారు చూసి వీడికి ఏమైనా బుద్ధి ఉందయ్యా, ఏది రాసుకున్నాడు, కంటి చూపుతో చంపేస్తాడంటే, ఏంది పాస్టర్ గారు ఇది? పాస్టర్ గారు అంటున్నాడు నాతో, అంటే ఈనాడు కంటి చూపుతో కూడా చంపేవాళ్ళు ఉన్నారు లేరా? కోపం వచ్చిన తర్వాత ఆగ్రహముతో నేను మింగేస్తా, చంపేస్తా, కళ్ళు ఎర్రగా విపరీతంగా. ఎందుకండి ఆవేశము? బీపీ వస్తే చచ్చిపోతావు అనవసరంగా, రోగం వచ్చి పోతావు. ఆ పని చేసుకో. మాకు
ఎందుకండి కోపాలు? దేనికోసం అండి కోపాలు చెప్పండి? ఎవరిని ఉద్ధరించడానికి కోపాలు? ప్రేమ కలిగి ఉండండి, ప్రేమను చూపించండి. జియో ఔర్ జీనదో, బ్రతికించు. ఎక్కడ చచ్చిపోవాలి? వాడు చచ్చిపోవాలి, లారీ కింద పడిపోవాలి, కారు కింద. ఇదేనా నీ జీవితం అంతా? పొద్దున్న లేస్తే ప్రేమను పండించు, హింసను ఖండించు. ప్రేమను పెంచాలయ్యా ప్రేమను. హింసను ఖండించాలి, కానీ వ్యతిరేకం. ఈనాడు కక్షలు పెరిగిపోతున్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఈ వ్యక్తి అన్యుడు మనకు నేర్పిస్తున్నాడండి. ఒక అన్యుడు ఎంత ప్రేమ కలిగి, ఎంత ప్రేమామయుడండి. అసలు ఒక మాట చెప్పనా? ఈయన కింద 100 మంది సైనికులు ఉన్నారు, పని మనుషులు ఉన్నారు, బోలెడంత మంది ఉన్నారు. ఒక రోగికి బాగలేకపోతే ఈయనకేం పనండి చెప్పండి? బైబిల్లో ఉందా మాట? తన ఇంటిలో ఉన్న దాసుడు అని ఉంది. దాసుడు ఎక్కడున్నాడు? రోగి అయిన మరణ పడకలో ఉన్న దాసుడు ఎక్కడున్నాడమ్మా? ఇంటిలో పడి ఉండగా. ఈనాడు ఒక దాసుడికి, మన పని మనుషులకి ఏమైనా బాగలేకపోతే కనీసం వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి హాస్పిటల్లో చూపించుకొని దినాలు కూడా, ఆ పరిస్థితులు కూడా లేవు. ఏమండి, ఉన్నాయా? మీరు చెప్పండి. మన దగ్గర ఎంతో పని చేస్తారు భగవాన్లు. ఏమంటారమ్మా వాటిని? బాసాన్లు తోమడం, అంట్లు తోమడం, వస్త్రాలు ఉతకడం, ఎన్ని పనులు చేస్తున్నారు పాపం. మరి వారికి ఏమైనా బాగలేకపోతే డబ్బులు ఇచ్చి హాస్పిటల్లో చూపించుకో అంటున్నారా? మాకెందుకు, నువ్వు లేకపోతే, నువ్వు కాకపోతే ఇంకొక 100 మంది పని మనుషులు వస్తారు మాకు, నువ్వేమిటే ఇట్లా లేరా? ఈనాడు బోలెడంతమంది కోకొల్లలో ఈ యొక్క కొర్నేలుని చూసి మనం నేర్చుకోవాలండి. క్షమించండి, ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్న ఒక శతాధిపతి, ఒక అన్యుడు, తన జీవితంలో నుంచి ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటదంటే ప్రేమ కలిగి జీవించడం. ఈనాడు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ప్రేమ లేకపోతే దేవుడిని ఈ రోజు నుంచి నీ యొక్క పొరుగువాడిని ప్రేమించు. నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదటిది. రెండవది చూద్దాం. చావు బతుకుల్లో ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి రోగి బాగుపడ్డాడు, స్వస్థత చెందాడు. ఏమిటి కారణం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. ప్రియులారా చూడండి, 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. యేసయ్య ప్రేమ గలవాడు కదా, ప్రేమ స్వరూపి కదా. బ్రతివులాడుకున్నాడు, అడిగాడు, అయ్యా నా దాసుడు మరి మరణకరమైనటువంటి పడకలో ఉన్నాడు, బాగు చేయమన్నప్పుడు యేసయ్య సహజంగా ప్రేమ గలవాడు కాబట్టి సరే పద, వస్తాను పదని బయలుదేరాడు ఇంటికి. బయలుదేరితే ఆయన అన్న మాట ఏమిటి? ఏమన్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఏమనుకోవాలి దీన్ని? ఇప్పుడు చెప్పచ్చు. ఏమ్మా? తగ్గింపు. ఆయనలో ఉన్న సుగుణం ఏమిటంటే తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితం అండి. క్రీస్తునందు ప్రియులారా, మీరు చూడండి, ఈనాడు ఎంత గర్విష్ఠులు ఉన్నారండి. ఎవరి జీవితంలో తొంగి చూసినా ఎంత గర్వం, ఎంత అహంకారం. కొంతమంది కులాన్ని బట్టి, ఇంటి పేరును బట్టి, కొంతమంది ఇంటి పేరును బట్టి. ఏమిటండి ఇది? ఇంకొంతమంది దేనిని బట్టి? వారి ధనాన్ని బట్టి, వారుకున్న ఐశ్వర్యాన్ని బట్టి. ఇంకొంతమంది దేనిని బట్టి? వారి అందాన్ని బట్టి. లేరా ఈనాడు? లేరా? ఏమైపోద్ది అందం? చూసుకో ఒకసారి. ఎప్పుడు ఉండదు. కండలను బట్టి కొంతమంది, ఒక్క దెబ్బ కొడితే ఆయన అంతే సంగతులు. ఎంత నీ కండలెక్కడ, నువ్వెక్కడ? ఆయన దెబ్బతో పనికిరావు. గర్వం, అహంకారం. ఈ రకరకాలు. కొంతమంది
దేవుడు పోనీ అని పాపం అని తలాంతులు ఇస్తే, నీకంటే మంచి పాటగాడు పాటలు పాడే ఎవరు లేరంటే కొండ మీద కూర్చుంటారు పోయి. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు తలాంతులు? దేవుడిని మహింపరచడానికి. మా పిల్లలు జాగ్రత్త, మీరు గర్వం వచ్చిందా అంతే మీ సంగతే, గుర్తుపెట్టుకోండి. చాలామంది బిడ్డలు మీ తలాంతులు దేవుడికి ఇచ్చింది ఆయన్ని మహింపరచడానికి. వాటిని బట్టి గర్వం ఎందుకండి? గర్వం అహంకారం దేనికండి? ఒక వ్యక్తి అండి, శతాధిపతి అన్యుడు ఎంత తగ్గించుకుంటున్నాడండి, ఎంత తగ్గించుకుంటున్నాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. దేవుని బిడ్డలారా, అసలు ఈనాడు ఎలాగున్నారు తెలుసా మనుషులు? క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గనుక చూస్తే కొన్ని మాటలు, అసలు విషయం తెలుసండి, ఎవరు గర్వపడతారో తెలుసా మీకు? అస్సలు నిజంగా ఎవరు గర్వపడతారంటే, ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అవునా కదా? మీరు ఏమి లేని ఇస్తరాకును చూడండి, గాలి వస్తే అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి. అమ్మా మీరేమనుకోమాకండి దయచేసి, ఉన్న సత్యాలు ఇవన్నీ కూడా. ఎంటీ విజల్స్ నాయిస్ మచ్ మోర్ అన్నారు ఇంగ్లీష్లో ఒక మాట. అంటే ఖాళీ కుండ ఏం చేస్తుంది? శబ్దాలు ఎక్కువ చేస్తుంది. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది కదా, అక్కడ ఒక పైన పెంట్ హౌస్లో ఉండేవాళ్ళం మేము. అప్పుడు నేను ఎంఏ ఫిలాసఫీ చేస్తూ ఉన్నా ఉస్మాన్ యూనివర్సిటీలో. ఆ సమయంలో ఆ పైన ఉండేవాళ్ళం, నాకు చాలా ఇష్టం పైన పెంట్ హౌస్లో ఉన్నా. వినండి, అక్కడ విషయం ఏమిటంటే లిఫ్టు లేదు, మూడంతస్తుల పైన. అక్కడ మంచినీళ్ళు కూడా పైకి రావు, క్రింద నీళ్ళు వస్తాయి, మంచినీళ్ళు తాగే నీళ్ళు. ఒకరోజు నేను ఆ నీళ్ళు పట్టడానికి వెళ్ళా, లాస్ట్ మూమెంట్లో వెళ్ళాను, సగానికి వచ్చి నీళ్ళు ఆగిపోయినాయి. ఇక నేను చూడు ఏం చేశాను, ఆ బిందె తీసుకొని భుజాన పెట్టుకొని ఇక చూడు పైన మెట్ల మీద నుంచి వెళ్తూ ఉంటే నన్ను ఇక చక్కగా నేను అది మోసుకొని వెళ్ళలేకపోయా. అటు ఓపడం ఇటు ఓపడం అటు కొట్టుకోవడం, ఎందుకంటే ఖచ్చితంగా దాన్ని సగం నీళ్ళు ఉన్నాయిగా. అంతే మరి, మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు గట్టే ఉంటుంది పరిస్థితి. మిడిమిడి జ్ఞానం, నిజంగా నీకు జ్ఞానం ఉంటే చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తావు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్, గుర్తుపెట్టుకోండి. సగం జ్ఞానం ఉన్నవాళ్ళు చాలా డేంజరు. అసలు వినరే, పూర్తిగా తెలిసిన వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి మౌనంగా ఉంటారు. ఈ ఏమి లేని వాళ్ళు సగం ఉన్నోళ్ళే, సగం జ్ఞానం ఉన్నోళ్ళు నాకెంత జ్ఞానం ఉంది ఏమిటి అనుకుంటున్నారు అన్నట్టు చేస్తారండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యొక్క శతాధిపతిని గమనించండి. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను, గమనించండి. అసలు ఈ వ్యక్తి, మీకు విషయం తెలుసా, ఒక పౌరసత్వం కలిగిన వాడే. అంటే రోమా పౌరసత్వం కలిగి ఉండడమే మహా గొప్ప. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అన్ అమెరికన్ సిటిజన్షిప్. అమెరికాలో పౌరసత్వం అంటే ఇప్పుడు మనకి ఉన్నాయి కదండి గ్రీన్ కార్డ్. మన భారతదేశంలో మనకి ఒక ఏంటి అథారిటీ, ఆధార్ కార్డ్. నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవడానికి ఉందిగా, ఎందుకు పనికిరాదు లేదు అనుకోకూడదు. మన దేశాన్ని మనం కించపరచుకోకూడదు. కానీ వినండి, కానీ మన అమెరికా దేశంలో అట్ట కాదు. వారికి గ్రీన్ కార్డ్ ఉందంటే ది గ్రేట్ అనమాట. ఇంక వాళ్ళు ఇంకా అంతే, ఇంకా గ్రేటే ఇంక వాళ్ళు. ఇది కూడా అంతేనండి. అపోస్తలుడైన పౌలు ఒకసారి అదే అంటాడు. ఒక సహస్రాధిపతి వచ్చి, అయ్యా నేను ఎంతో ధనము ద్రవ్యం ఇచ్చి నేను పౌరసత్వాన్ని కొనుక్కున్నానంటే అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ సహస్రాధిపతి, ఏమయ్యా నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు కానీ నేను పుట్టుకతోనే రోమయుణ్ణయ్యా. అంటే అంత గొప్పతనం అన్నమాట రోమా ప్రభుత్వంలో పౌరసత్వం కలిగి ఉండడం. ఈయన కూడా రోమియుడేనండి. ఒక సాదాసీదా పౌరసత్వం కలిగిన వ్యక్తే కాదు, ఇతడు ఒక సైనికుడే కాదు. సైనికుడు అంటే ఎంత ఘనత అండి ఆ దినాల్లో. ఒక సైనికుడికి 100 మంది సైనికుల మీద అధికారండి ఇతను. అంత గొప్ప వ్యక్తి. శతాధిపతి అనే మాటలోనే
మీరు అర్థం చేసుకోవాలి. ఎంత విద్య ఉంటే విద్యావంతుడా కాదా చెప్పండి, చెప్పండి. విద్యావంతుడు జ్ఞానవంతుడా కాదా? మామూలు వ్యక్తికి ఇస్తారా ఆ ఉద్యోగం, ఆ పోస్ట్ ఇస్తారండి? ఎవరు? జ్ఞానవంతుడు. మరి శతాధిపతి కాబట్టి ఎంత ధనం సంపాదించి ఉండొచ్చు ఆయన, ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు, అన్నిటికంటే మించి భక్తిపరుడు. దేవుడంటే భయము భక్తి కలిగిన వాడు. అది తెలుసు కాబట్టే అంత తగ్గించుకుంటున్నాడు ఆయన. ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. ఏం మాట అండి అది, ఏం మాట అండి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వ్యక్తి తగ్గించుకుంటుంటే నీకేమైంది? నీకెందుకు గర్వం, నీకెందుకు అహంకారం చెప్పు? ఒక అన్యుడు నేర్పిస్తున్నాడండి మనకి. ఈనాడు పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్న మీరు, అంటే మీరంటే మీరు కాదు, వినండి, వాక్యంలో మనం యూట్యూబ్లో కూడా చాలామంది చూస్తారు, వాళ్ళందరి గురించి చెప్తున్న మాటలు ఇవి, మీరు తప్పుగా అర్థం చేసుకోమాకండి. పుట్టుకతో క్రైస్తవులుగా ఉన్న మీరు, మీలో ఈ తగ్గింపు స్వభావం ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా మీరు చూస్తే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నువ్వు పడిపోతున్నావంటే, నీకు నాశనం వస్తుందంటే అర్థం ఏమిటంటే నువ్వు గర్వపడుతున్నావని అర్థం. గుర్తుపెట్టుకో. నువ్వు పొరపాటున గనక అహంకారముతో, అంటే నడుస్తా కళ్ళు పైకి ఎత్తి చూడడం, నాకేమిట్లే అని చెప్పేసి ఉన్నావా, ఒకరోజు వస్తుంది, నీ పని అయిపోయిందని అర్థం. అది ఇక నీకు దగ్గర పడిందని అర్థం. దేనికి? నాశనమునకు ముందు గర్వము నడుచును. ఎంత మంచి మాటలండి. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు. మరి జాగ్రత్త సుమా. యేసయ్య ఒక మాట చెప్పాడు, ఒక చిన్న సూత్రం. నీ జీవితంలో నువ్వు ఒక పైకి రావాలంటే ఏమన్నాడు ఆయన? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. ఏమిటండి? లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. 14:11 తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. మీరు చూడండి, ఒక సింపుల్ మీకు ఒక మాట చెప్తాను. ఫుట్బాల్ను తీసుకోండి, లేకపోతే ఏదైనా ఒక బాల్ను తీసుకోండి. నిండుగా ఉన్న బాల్ను తీసుకొని నువ్వు అదింపట్టు, లేకపోతే ఇట్లా కొట్టు దాన్ని. నువ్వు ఎంత గట్టిగా కొడతావో కింద అది అంత పైకి లేస్తుంది. అవునా కాదండి? సత్యం ఇది. నువ్వు ఎంత గట్టిగా కింద కొట్టు దాన్ని అంత పైకి లేస్తుంది. నువ్వు కూడా అంతే. ఎంత తగ్గించుకో నువ్వు, దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. ఇది నమ్ము, ఇది సత్యము. గర్వం అహంకారాన్ని వీడండి. పేతురు రాసిన పత్రికలో మీకు ఒక మాట చూపిస్తాను, త్వరగా చూడండి ప్రియులరా. పేతురు రాసిన పత్రికలో ఒక చక్కని మాటలు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఓ మాట ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు 4:6లో కూడా అదే వచనం ఉంటుంది. సేమ్ టు సేమ్, మక్కికి మక్కి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులతో, గర్విష్ఠులతో పోట్లాడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు నచ్చరండి వారంటే, అసలు నచ్చదు ఆయనకి. దీనులకు కృప అనుగ్రహిస్తాడు ఆయన. నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అందుకనే ఇంకొక మాట కూడా ఉంది, దేవుడు తగిన కాలమందు మిమ్మలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. 6వ వచనంలో ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. నువ్వెంత తగ్గించుకుంటావు, ఒక సమయం వస్తుంది నువ్వు అయ్యా వినండి, అమలారా వినండి, తగ్గించుకోవడం చేతకంతనం కాదు. వినండి. తగ్గించుకోవడం చేతగనతనం అనుకోమాకండి. కొంతమంది అనుకుంటారు, వాడి ముందు ఆ ముందు నేను తగ్గించుకుంటే నా విలువ అనుకోవచ్చు మీరు. నో, నీకు నిజంగా జ్ఞానం ఉంటే, దేవుని భయం ఉంటే, భక్తి ఉంటే తగ్గించుకో.
ఒకరోజు వస్తుంది, వాళ్ళ కళ్ళ ముందే నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వాళ్ళ కళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేర్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం కలగదు. తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసు కలిగి ఉండండి. దేవుని బిడ్డ ఉందా నీలో తగ్గింపు? మరి ఒక మాట అన్నాడండి ఆయన. ఏమన్నాడు ఆయన? ప్రాముఖ్యమైన మాట ఉంది, మనం తర్వాత చూద్దాం. మూడవది, తన దాసుడు మరణకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతను బాగు చేశాడు. ఎందుకంటే అతనిలో ఉన్న, ఆ రోగిలో ఉన్న గుణాలు కాదు, శతాధిపతిలో ఉన్న సుగుణాలను బట్టి. ఒకటి ఏముంది ఆయనలో? ప్రేమ. రెండవది తగ్గింపు జీవితం. మూడవది చూసుకొని ముగించుకుందాం. ఎందుకు దేవుడు బాగు చేశాడు ఆ వ్యక్తిని? చూడండి దయచేసి. మీకు నేను ఆ మాటలు మీకు చదివి వినిపించాలని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి పిల్లలు. 9వ వచనం చూడండి, 8వ వచనం కూడా. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నీవు నా ఇంట్లోనికి నువ్వు వచ్చి అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదయ్యా. కేవలం నువ్వు మాట మాత్రము సెలవిమ్ము. అంటే ఇక్కడుండే ఒక మాట, బాగుపడునుగాక ఒక మాట సెలవు అయ్యా చాలు, నా దాసుడు స్వస్థపరచబడును. బా, ఏం మాట అండి, ఏం మాట అండి. ఒక మాట అన్నాడు ప్రియులారా, ఆ యొక్క శతాధిపతి అన్నాడు, అయ్యా నేను కూడా అధికారానికి, చూడండి నా క్రింద అనేక మంది సైనికులు ఉన్నారు, వారిని ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడిని అంటే అంత అధికారం నాకుంది. నీకు కూడా ఆ రోగం మీద అధికారం ఉన్నదయ్యా. నీకున్న అధికారాన్ని బట్టి ఆ రోగమును పొమ్మనయ్యా, నువ్వు పొమ్మనే మాట సెలవిస్తే చాలు, ఆ రోగం పోతుంది, నా దాసుడు బాగుపడతాడు. బా, ఏం మాట అండి, ఏమి గమనించారు ఈ మాట? దీన్ని ఏమంటారు? విశ్వాసము. విశ్వాసము. ఎటువంటి విశ్వాసము? సాదాసీదా విశ్వాసమా? లేదు. ఎటువంటి విశ్వాసం అంటే సడలని విశ్వాసం. సడలని విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అండి, మహావిశ్వాసం, గొప్ప విశ్వాసము. దేవుని బిడ్డ, ఎంత గొప్ప నమ్మకము యేసుక్రీస్తు ప్రభువు మీద. మరి నీకుందా ఆ నమ్మకం? ఉందా నీకు? అనుమానాలన్నీ, ఇది చేశాను, ఇది ప్రార్థనలు అడుగుతున్నాను, ఇది కూడా ఒక ప్రార్థనేనండి అనలేదా? ప్రభువా నా దాసుడు మరణకరమైన రోగంలో పడి ఉన్నాడు, అతన్ని బాగు చేయమని వేడుకోనేను. ప్రార్థనే అది, ప్రార్థనే అది. నా జీవితంలో కూడా ఎన్నో అవసరతలు కావాలి, మనకు ఉన్నాయి. ఈ అవసరతలు తీర్చాలంటే ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఎట్టబడితే అట్ట ప్రార్థన చేస్తే సరిపోద్దా? విశ్వాసముతో కూడిన ప్రార్థన. చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో, కానీ ఇక్కడ ఉన్న విషయం మీతో నేను పంచుకుంటాను. విశ్వాసముతో కూడిన ప్రార్థన, అది కావాలి. ఈయనలో ఉంది ఆ విశ్వాసం, ఆయనలో ఉంది. కీర్తనల గ్రంథంలో ఇందాక మన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్న ఒక మంచి మాటను మీరు చూడండి దయచేసి. 31వ అధ్యాయం 23వ వచనం. 31:23 వచనంలో ఒక మాట ఉంది చూడండి, నేను చదువుతున్నాను. 2వ భాగంలో యెహోవా, మొదటి నుంచి చూడండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించాలి. మొట్టమొదటిగా ఇంకొక మాట కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఆయనను ప్రేమించమంటే అర్థం ఏమిటి? ఆయనను ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? యోహాను సువార్త 14వ అధ్యాయం మీరు చూస్తే ప్రియులరా, ఒక్కసారి చూడండి. ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? త్వరగా నేను ఆ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటి చొప్పున జరిగించువాడే దేవుణ్ణి. అదండి ఈనాడు నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుణ్ణి, దాని అర్థం ఏమిటంటే
నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అందులో సందేహమే లేదు. అయితే వినండి, ఇది ఒకటి. ఏమన్నాడు? యెహోవా విశ్వాసులను కాపాడును. దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసాలను కాపాడుతాడండి. ఖచ్చితంగా విశ్వాసాలను కాపాడుతాడు, అందులో సందేహమే లేదు. అక్కడ ఇంకొక మాట చెప్పి నేను ఈ విషయానికి వస్తాను. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. 31వ సంకీర్తన 23వ వచనంలో ఉందో చూడండి. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. ఇందాకే చెప్పా, గర్వం అహంకారంతో ఉన్నావంటే దేవుడు నీకు శత్రువై కూర్చుంటాడు. దేవుడు నీకు మిత్రుడిగా, నేను ప్రేమించేవాడుగా ఉండాలంటే గర్వాన్ని వీడాలి, ప్రేమించాలి, విశ్వాసం కలిగి జీవించాలి. అయితే వినండి, ఇక్కడ ఒక పారమార్థిక సత్యం మనం చూద్దాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకి కొన్ని బిరుదులు ఉన్నాయి కదా, కొన్ని బిరుదులు ఉన్నాయి. ఆ బిరుదులలో ఒక బిరుదు ఏమిటి? ఆశ్చర్యకరుడు. మీకు బహుశా పోయిన అంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పినట్టున్న యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమిటది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ఉంది. ఆ మొదటి వచనం ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యకరుడు కూడా మీకు నేను చెప్పాను అప్పుడు, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి. సరే వినండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ ఆశ్చర్యకరుడినే ఆశ్చర్యపరచినంత విశ్వాసం ఆయనకు ఉందండి. ఏం విశ్వాసం కదా ఈ శతాధిపతిలో. ఒక అన్యుడికి ఇంత విశ్వాసం అంటే దేవుడంటే ఇంత విశ్వాసమా? విశ్వాసం ఉంది ఆయనకి, ఎంత గొప్ప విశ్వాసం ఉంది. కాబట్టే ఏమన్నాడు వినండి, ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? దేవుని మీద విశ్వాసం కలిగిన బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? చూడండి, మీకు కొన్ని మాటలు నేను చూపిస్తాను, త్వరగా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. నువ్వు దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. విను, నీ వలన దేవునికి అవమానం వచ్చిందా, నువ్వు అవమానించబడతావు. ఇది గ్యారంటీ, ఖచ్చితం, ఇది అందులో సందేహం లేదు. నువ్వు ఆయన్ని గణపరచు, ఒకరోజు వస్తుంది నిన్ను గణపరిచే సమయం రాబోతుంది. అటు భాగ్యం దేవుడు మీకు కలుగు చేయను గాక. ఇక్కడ కూడా గణపరుస్తున్నాడండి అతన్ని. చుట్టూరా చూశాడు, జన సమూహం బోల్డ్ మంది అక్కడ కనబడ్డారు. అన్నాడు యేసయ్య, ఏమన్నాడు చూడండి, నేను మీ కొరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం మీరు చూడండి ప్రియులరా. ఆ మాట వినాలి. 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఎంత గొప్ప మాట! వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం, గూఢార్థం ఏమిటంటే, ఓ ఇశ్రాయేలీయులారా, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో నేను చేస్తే మీరు ఇంకా విశ్వాసం లేదయ్యా మీ జీవితాల్లో. ఒక అన్యుడు ఉన్నాడే, ఈ అన్యుడికి ఎంత విశ్వాసం ఉందో చూడండి, ఎంత గొప్ప విశ్వాసం ఉందో చూడండి అని ఒక మాటలో చెప్పాలంటే అతన్ని ఘనపరుస్తున్నాడు అతన్ని అందరి ముందు, ఇశ్రాయేలీయుల అందరి ముందు ఎంత మంచి విశ్వాసం ఉందో చూడండి ఈయనకి. అదనమాట. ఈనాడు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కూడా ఎంతో కాలం నుంచి యేసయ్యను నమ్ముకున్న మీలో ఉందా విశ్వాసం? దేవుని మీద ఉందా అసలు? చూడండి ఎంత గొప్ప మంచి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మార్కు వార్త 11:24లో ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగున వాటిని ఎల్లనూ మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నామో అవన్నీ కూడా మనకు దేవుడు ఇస్తాడు అని దృఢ సంకల్పంతో, గొప్ప విశ్వాసంతో నమ్మాలి మనం. ఇతను నమ్మాడండి, అందుకని అంటాడు. ఇదిగో అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమన్నాడండి? అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ
రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరకొటయును ఉండునని మీతో చెప్పుచున్నాను. ఎవరైతే విశ్వాసం ఉంచరో దేవుని ఎడల వారు నరకానికి వెళ్తారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి. అదనమాట దాని అర్థం. ఈ వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తున్నాడు అని చెప్పే సందర్భం అదే. అప్పుడు అన్నాడు, ఇక నువ్వు వెళ్ళు. ఏమన్నాడండి? అంతటా యేసు, ఇక నువ్వు వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక నీ శతాధిపతితో చెప్పను. నువ్వు విశ్వసించింది నీకు జరుగుతుంది. ఏం విశ్వసించావు నువ్వు? నీ దాసుడు మరణకరమైన పడక మీద ఉన్నాడు, అతను బాగుపడుతున్నాడు, నువ్వు వెళ్ళు. ఎన్నో మార్లు ఆ యేసయ్య దగ్గరికి చాలామంది రోగులు వచ్చినప్పుడు అడిగినప్పుడు ఒకే ఒక మాట అన్నాడు ఆయన. ఇదే మాట ఎప్పుడు చూసిన. ఏమన్నాడు? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీవు విశ్వసించిన ప్రకారం నీకు జరుగునుగాక. ఈనాడు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో ఏదైతే విశ్వసిస్తున్నారో అది మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ఒకరోజంట నయాగర జలపాతం ఉందిగా, నయాగర జలపాతం, అక్కడ అటువైపు ఇటువైపు ఒక పెద్ద తాడు కట్టాడంట ఒక ఆయన. తాడు కట్టి చాలామంది అక్కడ చూడడానికి వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి ఇటువైపు నుంచి అటువైపు తాడు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తాడు మీద నడుచుకుంటూ అవతల వైపు వెళ్ళిపోయాడు. చూస్తున్న ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతిలో ఉండి నిశ్చేష్టులై చప్పట్లు కొట్టారు. వా, ఏమి నడిచావయ్యా, ఏమి నడిచావయ్యా. మరలా అటు నుంచి ఇటు వచ్చాడు, అటువైపు నుంచి ఇటు వచ్చాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు అన్నాడు ఆయన, మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే రండి, నేను మిమ్మల్ని తాడు మీద నడిపించుకొని వెళ్తా, తీసుకొస్తా అనేసరికి అందరికీ గుండె గుబేలైంది. ఇదేంది తాడు మీద జలపాతం, అది ముందే ఆ పైన నుంచి పడితే ఏమైపోతారు? చచ్చిపోతారు. ప్రాణభీతితో ఉన్నారు. ఎవరు ముందుకు రావట్లేదు. ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. ఆ పిల్లోడు తీసుకుని ఆయన తాడు మీద హాయిగా చక్కగా నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయాడు. అందరూ చప్పట్లు కొట్టారు. మళ్ళీ అటు నుంచి ఇటు ఒడ్డుకు వచ్చారు తాడు మీద నడుచుకుంటూ. ప్రజలందరూ చప్పట్లు కొడుతూ అభినందిస్తూ ఒక ఆలోచన కలిగింది వాళ్ళకి. అసలు ఆ చిన్నపిల్లోడు దగ్గరికి వచ్చారు. అరే బాబు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నాం మేము, మాకు ఎవడికి కూడా ధైర్యం, గుండె సరిపోలేదు, నీకు ఎట్టొచ్చిందిరా అసలు ఈ ధైర్యం? రమ్మని కానీ వెళ్ళిపోయావు, ఏం నీకు భయం లేదా అంటే ఆ పిల్లోడు అన్నమాట ఒకటే. ఆయన ఎవరు అనుకున్నారు? ఆయన మా నాన్న, మా డాడీ. మా నాన్నగారు నన్ను చంపుతాడా? మా నాన్న కాబట్టి నేను ధైర్యంగా ఉన్నాను అన్నాడంట. ఎంత విశ్వాసం ఉంటే వాళ్ళ నాన్న మీద ఆయన. మనకు లేదు ఆ విశ్వాసం. మన పరమ తండ్రి మన జీవితాల్లో ఏదైతే మనం అడుగుతామో అది ఇస్తాడనే నమ్మకం లేదండి మనకి. అదే మన దౌర్భాగ్యం. ఈనాడు దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. పక్షవాయువు కలిగినటువంటి రోగి బాగుపడడానికి గల కారణం ఆయనలో ఉన్న గొప్పతనం కాదు, శతాధిపతిలో ఉన్న సుగుణాలు ఏమేమి ఉన్నాయి? ఒకటి దేవుని ప్రేమ, దైవ ప్రేమ. రెండవది తగ్గింపు జీవితం. మూడవది సడలని విశ్వాసం అండి. ఇది మామూలు విశ్వాసం కాదు, గొప్ప విశ్వాసం. ఉన్నాయా మరి మీ జీవితంలో ఈ మూడు? ఇవి మూడు ఉన్నప్పుడే నీవు దేవుని బిడ్డవి, పరలోక రాజ్యం నీకు దక్కుతుంది. నీలో దేవుని ప్రేమ లేకపోతే కక్ష, పగ, ఈర్ష్య ఉంటే ఇప్పుడు విడిచిపెట్టేసి, ఇప్పుడే ఈ క్షణమందే ఇప్పుడే విడిచిపెట్టేసి దేవుని ప్రేమించు అధికముగా, నువ్వు దీవించబడబోతున్నావు. ఇది సత్యం. రెండవది, ఇంకా నీలో అహంకారం, గర్వం ఉంటే ఇప్పుడే మానుకో, విడిచిపెట్టు, అది నీకు చాలా ప్రమాదకరం. మూడవది, నీకు దేవుని మీద విశ్వాసం, నమ్మకం లేకపోతే కనీసం ఇప్పుడైనా నువ్వు నమ్ము, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడమాకండి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడమాకండి. ఒక అన్యుడైనటువంటి శతాధిపతి, అతను
తన దాసుడు మరణకరమైన రోగం, పక్షవాయువు కలిగినటువంటి రోగంతో ఉండి చనిపోయే స్థితిలో ఉంటే ఆ దాసుడిని మరణకరమైనటువంటి రోగం నుంచి విడిపించాడు. యేసయ్య బాగు చేశాడు. కారణం ఆ రోగిలో ఉన్న గొప్పతనం కాదు, శతాధిపతిలో ఉన్నటువంటి గొప్పతనం, ఆయనలో ఉన్న సుగుణాలు. దేవుణ్ణి ప్రేమించాడు, దైవ ప్రేమ కలిగి ఉన్నాడు. ఒకసారి అందరూ లేచి నిలబడతారా? దయచేసి అందరూ లేచి నిలబడండి. వైద్యకారులు రండి, వైద్యకారులు రండి, త్వరగా రండి దయచేసి. ఎవరు అటు ఇటు చూడమాకండి దయచేసి. అందరూ కళ్ళు మూసుకోండి, తలలో వంచండి. అయ్యా, నీ ప్రేమ కలిగి ఉంటాను, దైవ ప్రేమ కలిగి ఉంటాను, నేను నీ ప్రేమ కలిగి ఉంటాను, ప్రేమించదని అధికముగా నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, ప్రేమ కలిగి నేను జీవిస్తాను. అందరూ కూడా ప్రియులారా, ఎవరు అటు ఇటు చూడమాకండి. ఒక తీర్మానం చేసుకోండి, ఈ రోజు నుంచి కక్ష, పగ, ఈర్ష, ద్వేషము అన్నిటిని విడిచిపెట్టి ప్రేమ కలిగి ఉంటాను. ఎంత ప్రేమ అంటే అధికముగా నిన్ను ప్రేమిస్తాను, అంటూ ప్రభుని ఆరాధిద్దాం. అందరూ కలిసి నోర్లు విప్పి ఈ పాట పాడుతూ అందరూ ఏకీభవించండి పిల్లరా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. అందరూ కూడా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా పూర్ణ బలముతో ఆరాధింతు నా పూర్ణ మనసుతో. అందరిలో వచ్చి నా పూర్ణ బలముతో ఆరాధింతు నా పూర్ణ మనసుతో ఆరాధింతు. అందరం కూడా ఆరాధన యేసయ్యా. నోరు తెరిచి అందరూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రేమ కలిగి ఉంటానయ్యా, అధికముగా ప్రేమిస్తాను నిన్ను. ప్రేమించేదను అధికముగా, ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతు నా పూర్ణ బలముతో. ఆరాధన యేసయ్యా. ఆరాధనా ప్రేమించేదను అధికముగా ఆరాధింతు ఆసక్తితో. మహాగణుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వాధికారి, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. ఒక శతాధిపతి అన్యుడు జీవితంలో నుంచి అనేక సత్యాలు మీరు మాకు తెలియజేశారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తన దాసుడు మరణకరమైన పడకలో ఉన్నప్పుడు తను మీ దగ్గరకు వచ్చి, అయ్యా నా దాసుడు పక్షవాయువు కలిగిన రోగంతో బాధపడుతున్నాడు, మీరు స్వస్థపరచని తన ప్రేమనంతా కూడా మీ ప్రేమను చూపించాడు. అందుచేత మీరు స్వస్థపరిచారు, బాగు చేశారు. తను నాయన ఎంతగానో తగ్గించుకున్నాడు మీ మాటలను బట్టి అయ్యా. అందుకనే తను స్వస్థపరిచావు. అన్నిటికంటే మించి ఎంతో మీ మీద అపారమైన విశ్వాసము, గొప్ప విశ్వాసం, నీవు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు అని నమ్మాడు. కనుకనే తన దాసుడు మరణకరమైన పడకలో ఉన్నప్పుడు బాగుపడ్డాడు, లేచి నిలవబడ్డాడు. తన ఇంటికి వెళ్ళి చూసుకుంటే ఆ దాసుడు నిలవబడ్డాడు. నాయన, ఎంత గొప్ప మహిమలు చూపించిన దేవుడవు. ఈనాడు మా ప్రియుల జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించండి ప్రభువా. ఈ 3 సుగుణాలు కలిగి ఉంటే ఎన్నో కార్యాలు చేస్తావు గనక ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకున్నారో
ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయమని, ఈ మనవులను స్థుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానయ్యున్నటువంటి నజరేయుడును నిజదేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్త పరలోకమందున నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధన లేకుండా కీడు నుంచి తప్పించము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ సంఘ బిడ్డలందరికీ, మరి ముఖ్యముగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప